రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ తనకల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు అతికినశెట్టి కామరాజు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ మరియు మాజీ జెడ్పీటీసీ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తనకల నాగేశ్వరరావు జన్మదిన వేడుకల్లో ఏపీఆర్ చౌదరి అత్తిలి శ్రీరామచంద్రమూర్తి కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రి వీర గణేష్ బదిరెడ్డి దొర రాపేటి సూర్యచందం గ్రామస్తులు తనకల వారి కుటుంబ సభ్యులు పాల్గొని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయన సేవలు అందించేదానికి భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు కాకతాళీయంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఘన విజయం ఎన్డీఏ ఇవాళ మన రాష్ట్రంలో సాధించడం జరిగింది. ఇది అనూహ్యం ఆశ్చర్యం కాకపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క మద్దతు మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్కి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాయలసీమలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం తెలుగుదేశం సాధించడం, తర్వాత ఇప్పుడు ఎన్డీఏ మద్దతుతోటి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మద్దతుతోటి ప్రజల యొక్క మద్దతుతోటి గ్రాడ్యుయేట్స్ ఎన్నుకున్నారు. ఈ యొక్క ఎన్డీఏ అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆకాంక్షించారు. అలాంటి శుభదినాన్ని మనం ఈయన నాగేశ్వరరావు వేడుకలు కూడా మనం చేసుకోవడం చాలా శుభసూచకం. ఇవాళ నాగేశ్వరరావు గురించి మిత్రులు సోదరులు కోరుకొండ సర్పంచ్ గణేష్ గారు అనేక విషయాలు మన ముందు చెప్పారు. గత 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము కలిసిమెలిసి ఇక్కడ పార్టీలు వేరైనప్పటికీ కూడా దారులు వేరైనా ఒక్కొక్కసారి కలిసి ఉన్నా లేకపోతే పార్టీల పరంగా విడిగా ఉన్నా కానీ మన ప్రాంతంలో అందరూ కలిసే మనం వ్యవహరించాం. ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చరిత్రలో ఈ 40 సంవత్సరాల్లో నాగేశ్వరరావుని లేకుండా మనం ఊహించలేం. ఈ యొక్క అంతకుముందు బురుగుపూడి నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ఇవాళ రాజానగరం అసెంబ్లీలో కానీ ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఒక పెద్ద దిక్కుగా తెలుగుదేశానికి ఉండి ఆ తెలుగుదేశానికి వెన్నెముకగా నిలబడి అనేక మందిని గణేష్ గారు చెప్పినట్టుగా మరి అందలం ఎక్కించేదానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఆయన సేవలు మనందరం కూడా చవి చూసాం. ఈ గ్రామం కూడా గణేష్ గారు చెప్పినట్టుగా ఈ శ్రీరంగపట్నం అనేది భక్తికి శక్తికి అన్ని విధాలా కూడా ఒక ప్రభావితమైనటువంటి ఒక గ్రామం. ఈ గ్రామం నుంచి మరి తనకల నాగేశ్వరరావు కానీ అంతకుముందు మరి బదిరెడ్డి అప్పందర్ గారు కానీ మరి అదేవిధంగా ఇప్పుడు అత్తిలి శ్రీరామచంద్రమూర్తి గారు కానీ మరి ఈ రకంగా అనేక మంది పెద్దలు ఈ యొక్క గ్రామానికి ఈ ప్రాంతానికి మార్గదర్శనం వహించినటువంటి యొక్క విషయాన్ని ఈ యొక్క ప్రాంతానికి ఈ గ్రామం ఒక మార్గదర్శనంగా నాయకత్వం వహించేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ ఇక్కడ పురంధరేశ్వరి గారిని ఉపయోగించుకొని కానీ ఈ యొక్క అసెంబ్లీలో మన ఈ యొక్క ఎమ్మెల్యేగా మరి బత్తుల బలరామకృష్ణ గారు కానీ రోడా చైర్మన్ బొట్టు వెంకటరామ చౌదరి గారి సహకారంతో కానీ మనందరం కలిసి మరి రాబోయే ఏ ఆశలు ఆకాంక్షలతోటి ప్రజలు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏని ఎన్నుకున్నారో అవి మన ప్రాంతంలో నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి బాధ్యతని సక్రమంగా నాగేశ్వరరావు యొక్క సహకారంతో ఆయన యొక్క మార్గదర్శనంలో మనందరం కలిసిమెలిసి ఈ యొక్క ప్రజల యొక్క అభ్యున్నతిని సాధించడం కోసం రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఆకాంక్షిస్తూ ఆయనకు మరొకసారి నేను ధన్యవాదాలు అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు అలాగే ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న తనకల నాగేశ్వరరావు గారికి వారందరూ కూడా శిరస్సు వంచి చేతులు నమస్కరించుకుంటూ 73వ జన్మదిన శుభాకాంక్షలు మనందరూ తెలియజేయడానికి వచ్చాం. మరి తనకల నాగేశ్వరరావు అంటే శ్రీరంగపట్నానికి గర్వకారణం, శ్రీరంగపట్నం ఊరికి ఒక గర్వకారణం. ఇలాంటి వ్యక్తి ఈయన ఒక శక్తిలాగా మరి చంద్రబాబు నాయుడు గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడి నాగేశ్వరరావు బాగున్నావా భుజమే చేసే సత్తా ఉన్న వ్యక్తి మన నియోజకవర్గంలో లేరు. నాకు తెలుసుండగా ఆయన గురించి నాకు ఇంచుమించు 88లో రాజకీయాలకు వచ్చాను. అప్పందర్ గారు ఎంపీ పెట్టినప్పుడు పట్టుకున్న జెండా మన వరకు మార్చలేదు. అప్పటి నాకు నాగేశ్వరరావు తెలుసు. నాగేశ్వరరావు గారు గురువు గారుగా మేము భావించాం. ఒక పార్టీ వేరైనా ఎప్పుడు ఆయన మేము చేతులతో నమస్కారం పెట్టాం. నేనగా జయబాబు దొరాలుగా మా శంకరశనగా కూడా మాకు ఎప్పుడు గురువుగారే, ఈ రోజుగా మా గురుగారే. మరి గురుగారు ఇంకా కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులతో ఆ మాదిగొండమ్మ పందులమ్మ తల్లి ఆశీస్సులతో వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంకా కూడా 100 ఏళ్ళు బతకాలి. ఇలాంటి వ్యక్తి మీకు తెలియదు. కొన్ని మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే వెనకాల ఈయన బోను వలె వారు సహకరించారు. కొన్ని వాటర్ స్కీమ్లు అవనండి, కొన్ని పెండింగ్ పనులు అవనండి, ఈయన చాలా వరకు ఈయన చేయడం మాకు తెలుసు.
అలాగే నాకు మొన్న వ్యక్తి ఓ విషయం చెప్పాడు, అన్నయ్య నాగసారి నాకు చాలా అభిమానం అని ఏటా నాకు ఆయన ఒక పొలం చెప్పాడు, ఆ విషయం చెప్పడానికి వచ్చాను పెద్దగా. అప్పుడు చెప్పాడు నాకు 10 రూపాయలు మిగిలిని పట్టుకెళ్ళి 5 రూపాయలు ఇద్దరు అట్టుకెళ్ళాను, చిచ్చి తప్పులా నా పని చేసుకో, ఆ డబ్బులతో వ్యాపారం చేసుకో బాగుపడు అని తిరిగి ఇచ్చాడు. ఆయన ఓ బాధ్యత లేదు అంటే ఆ పని వల్ల నేను బాగుపడ్డాను, నేను 10 రూపాయలు తిన్నాను, ఆ పని చేశాను అని చెప్పాడు. అప్పుడు ఈయన విలువ నాకు చాలా పెరిగిపోయింది. అంటే నాగసార్ అంటే కొంతమంది ఏంటంటే జాగ్రత్త, హతరమంగా సంపాదన తెలదు, జలసాగా ఖర్చు పెట్టడం దీనికి. ఈయన అనగా అత్తలు శ్రీరామూర్తి గారు, ఏపీఆర్ చౌదరి గారు, ఎవరు ఎల్లం సాయిబాబు గారు ఉన్నారు సేవా, వీళ్ళకి అధర్మంగా వెళ్ళరు, అంతా వీళ్ళు ఖర్చు అది అవసరమైతేనే వాడతారు. నాకు వాటర్ ప్యాకెట్ ఇప్పులేదు నాయసారి వెళ్తేనే, నాయసారి ఏపీఆర్ చౌదరి నాకు పోయి పెట్టలేదు అలా అనుకుంటాం, కానీ వాళ్ళంతా జాగ్రత్త. ఇది దాచుకోరు మేము దోచుకోరు. నేను చూసినంత మట్టి చెప్తాను, వాళ్ళ నలుగురిని కూడా ఇక్కడ నలుగురు పేరు చెప్పంటే ఇది ఎల్లం సాయిబాబు లేడు అయినా చెప్తాను, వారికి సింపుల్గా నడిచిపోమని వెళ్ళిపోతారు కోరుకుంటారు. వారి టైప్ అంతా కూడా ఎదరని పాడు చేయకూడదు, మనం పాడవకూడదు అనే మనస్తత్వం వెళ్తుంది. అందువల్ల నాగేశ్వరరావు ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మనం వచ్చామంటే అది మనకు చాలా గర్వకారణం, మన చాలా అదృష్టం. ఇలాంటి ఇంకా పుట్టిన ఎన్నో చేసుకోవాలి. ఇలాంటి ఈ నాకు తెలివితేటలు మన నియోజకవర్గం చాలా అవసరం. మరి చాలా మంది నాయకులు జరిగింది నాకు తెలుసుండగా వెంకటేష్ గారు వచ్చినప్పుడు కోరికల్లో బ్యానర్ కడుతున్నారు, ఇది నరసింహ గుడిలో సెస్సేతో పెడుతున్నారని చెప్పన్నారు. అప్పుడు మా ఫ్రెండ్ కన్నారావు అన్నాడు, మరి వెంకటేష్ అని ఆయన త్వరలో ఎమ్మెల్యే అవుతారా అన్నారు. ఎవరు సపోర్ట్తోని? తనఖా నాగేశ్వరరావు సపోర్ట్తో చెప్పాడు. ఆ తనఖా నాగేశ్వరరావు వెంకటేష్ గారు ఎక్కడ పెట్టారో తీసుకెళ్ళి చక్కగా ఆయన ఇంచుమించు టికెట్ ఆయన 4 సార్లు వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అంటే వాళ్ళ భార్యకి టికెట్ వచ్చింది ఒకసారి ఈయన సపోర్ట్తోని, అలాగే మరో 3 సార్లు ఆయన టికెట్ తీసుకున్నారు. అంటే రాష్ట్రం నగ్గపోవచ్చు వల్ల అంటే అలాగే ఎవరినైనా సరే ఒక రాజకీయ దురంధరుని రాజకీయ మోటులే మహారాజు చేయాలంటే నాగేశ్వర గారి సపోర్ట్ కంపల్సరీ కావాలి. అలాగా నాగేశ్వర గారి సపోర్ట్తో చాలా మంది రాజకీయ నాయకులు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు అయ్యారంటే కారణం ఈయనే. అది కాకుండా ఇలాంటి వ్యక్తి మీ గ్రామంలో ఉండడం, మీ ఊరికి చక్కటి పేరు. మీ ఊళ్ళో ఒక ఎమ్మెల్యే ఉన్నారు బదిరి అప్పందర్ గారు, ఒక జడ్పీటీసీ ఉన్నారు నాగేశ్వరరావు గారు, అలాగే మార్కెట్ గారు చదివి ఉన్నారు నాగేశ్వరరావు గారు. అంటే మీ ఊరికి గర్వకారణం. ఇలాంటి ఊళ్ళో మేము పుట్టలేదే, ఇలాంటి నాయకులు మాకు లేరా అని ఒకసారి మీకు ఫీల్ అవుతుంటాం. ఇక్కడ మీ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా 10 మంది కలిసి వస్తారు, ఏ కార్యక్రమం జరిగినా 10 మంది 10 రూపాయలు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా పూజ చేస్తారు. ఇలాంటి గ్రామంలో పుట్టడం, ఇలాంటి గ్రామంలో ఇలాంటి పెద్ద వ్యక్తి ఉండడం, మనందరూ కూడా మరి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.